దేవునికి మహిమ కలుగునుగాక. చాలా శుభగడియ, దేవుడు ఏర్పాటు చేసిన దినం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మనకు ఒక సామెత ఉంటుంది. అలాగే ఈ వివాహము కూడా పరమందు పరిశుద్ధ దేవుడు నిర్ణయించినదిగా దీనిని జరిపించుటకు మేము సిద్ధపడి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట చదువుతారు దైవజనులు. ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుదాం. అమ్మా నువ్వు జరుగుతలే కొంచెం రైట్. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 11వ వచన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కిరీటము సొలొమోను రాజును చూడుడి. వివాహ దినము అతని తల్లి అతనికి పెట్టినటువంటి కిరీటములు చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన ఈ వాక్య భాగములో పరమగీత గ్రంథకర్త అయిన జ్ఞాని అయిన సొలొమోను రాజు చాలా చక్కగా రచించిన ఈ కావ్య కీర్తన మనం చదివాం. ఏమని వ్రాయబడి ఉందంటే, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఈ పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్య భాగములో చక్కని మాట మనం చదివాం. ఏమని? ఓ ఉన్నతమైన పిలుపు అక్కడ వినిపించబడుతుంది సియోను కుమార్తెలకు. ఏమనంటే, ఓ సియోను కుమార్తెలారా వేంచేయండి అని సొలొమోను తల్లి ఓ కబురు ఆ ప్రాంత ప్రజలకు పంపినట్లు లేఖనంలో మనం చదువుతాం. ఎందుకు ఈ పిలుపు అనంటే, తన కుమారుడైన సొలొమోనుకి వివాహము జరుగుతుంది. ఆ వివాహ దినాన ఒక కిరీటాన్ని ఆ తల్లి సొలొమోనుకి పెట్టబోతుంది గనుక ఆ కిరీటాన్ని చూచుటకు రమ్మని ఆ ప్రాంత ప్రజలందరికీ ఆహ్వాన పత్రిక పంపింది. గమనించండి, ఈ శుభవేళ కూడా ఓ అద్భుతమైన ఆహ్వాన పత్రిక మీ గుమ్మము దగ్గరికే కానివ్వండి, మీ యొక్క మొబైల్ వాట్సాప్కే కానివ్వండి, లేదా మీకు ఫోన్ కాల్ ద్వారానే కానివ్వండి, ఓ ఆహ్వాన పత్రిక మీ వద్దకు వచ్చింది. ఏమనంటే, ఓ అద్భుతమైన వేదిక మా గృహంలో జరుగుతుంది గనుక మీరంతా రండి అని ఓ చక్కని ఆహ్వాన పత్రిక అందుకొని మీరంతా ఈ స్థలానికి వచ్చారు. అనిల్ కుమార్ అనే ఈ రాజు లేదా ఈ యవనునికి వాళ్ళ తల్లి సరళమ్మ ఒక కిరీటం పెట్టబోతుంది. ఆ కిరీటాన్ని చూచుటకు రండి అని మీకు ఒక ఆహ్వాన పత్రిక అందగా మీరంతా ఇక్కడికి వచ్చారు. ఇది వివాహ దినం. వాక్య భాగంలో
ప్రతి మాటకు ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. సరళమ్మ పంపిన ఆహ్వానాన్ని అందుకొని మీరు ఈ స్థలానికి వచ్చారు. అనిల్ తల మీద ఏమైనా కిరీటం ఉందా? మీరు చూడండి, అనిల్ తల మీద ఏమైనా కిరీటం ఉందా? లేదు. కానీ ఆత్మీయ అర్థముతో కూడిన ఈ మాట ఒక కిరీటం పెట్టబోతుంది. వాళ్ళ అమ్మ ఆ కిరీటం పెట్టుకున్న అనిల్కి అది బహు సంతోషకరమైన దినం. ఏమిటా దినం? బైబిల్ చెప్తుంది, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఇక్కడ కిరీటాన్ని బంగారముతోనో, వజ్రాలతోనో, వెలగల రాళ్లతోనో, లేకపోతే పొదిగించబడిన ఇంకొక దానితోనో అనిల్కు పెట్టడం కాదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్య భాగంలో ఏమని వ్రాయబడి ఉందంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. స్తోత్రము కలుగునగాక. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం అందరం చేతులెత్తి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఇప్పుడు హదస్స జ్యోతిర్మయ అనే ఈ కిరీటాన్ని అనిల్ కుమార్ అనే ఆ యవన యువరాజుకి మరికొద్ది నిమిషాల్లో దైవ చిత్తానుసారంగా అతనికి మేము పెట్టబోతున్నాము గనుక ఈ శుభ పరిణయ వివాహ వేదికకు గుంటూరు పరిసర ప్రాంతాలలో, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న అనేక మందిని, మిమ్మలను ఈ స్థలానికి పిలిచాం. కొద్ది నిమిషాలలో ఈ కిరీటం ఆ యవనుడికి మేము పెట్టబోతున్నాం. ఈ కిరీటాన్ని చూచి సంతోషించుటకు మీరు వచ్చారు. పెట్టబడుతున్న ఈ కిరీటము అతనికి ఈ దినము సంతోషదాయకముగా మారునుగాక. కుటుంబ వ్యవస్థ. అమ్మా జాగ్రత్తగా నా మాటలు వినాలి కొద్ది నిమిషాలు. మీరెవరు మాట్లాడవద్దు. పెండ్లి అంటేనే సందడి. కానీ దైవ వాక్యం వినేటప్పుడు సమాధానకరంగాను నిశ్శబ్దముగాను ఉండి దైవ వాక్యాన్ని మనం వినాలి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు నిర్ణయించిన ఒక గొప్ప నిర్ణయ ప్రక్రియ. ఈ కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త అని ఇక మీదట వారు పిలువబడతారు. కాబట్టి ఇప్పుడు ఈ హదస్స జ్యోతిర్మయి అనే ఈ కిరీటాన్ని అనిల్ కుమార్కి పెట్టబోతున్నాం. అయితే బైబిల్ చెప్తుంది, యోగ్యురాలు అతనికి కిరీటము, తన పెనిమిటికి కిరీటము అని. గమనించండి, ఏ యోగ్యత ఈ యవన బిడ్డైన హదస్సాకుంటే అతనికి కిరీటముగా మారుతుంది. కిరీటం ఎక్కడ పెట్టుకుంటాం? తలకు పెట్టుకుంటాం. బైబిల్ చెప్తుంది, ఒక పురుషుడు శిరస్సై ఉన్నాడు, సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడని. ఆ శిరస్సు మీద పెట్టబడేదే కిరీటం. ఈ కిరీటానికి యోగ్యతలు కొన్ని ఉన్నప్పుడే ఆ పురుషుడు శిరస్సుగా ఎంచబడినట్లు ఆ శిరస్సు మీద పెట్టబడిన ఆ కిరీటాన్ని బట్టి ఆ యవన యువరాజుకి ఘనత, మెప్పు, మహిమ కలుగుతుంది అనేది వాస్తవం. ఆ కింద మాట ఇంకొకటి ఉంటుంది, సిగ్గు కలుగు తెచ్చేది అతనికి అవమానమును కలుగు చేయను, కుళ్ళు అని వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరిని పెద్దల యొక్క పరిశుద్ధ ఆలోచనలతో దైవ చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో వీళ్ళని మనం జతపరచబోతున్నాం. మీరంతా వివాహ వ్యవస్థలో కొనసాగుతున్నవారు. అయితే మిమ్మల్ని కాస్త ఈ సమయంలో అట్లా ప్రక్కన పెడితే వీళ్ళిద్దరికి కొన్ని వైవాహిక జీవిత వాక్యానుసారమైన కొన్ని సూచనలు ఓ దైవజనుడిగా నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఈమె కిరీటం, ఆయన శిరస్సు, ఈ రెండు ఎల్లప్పుడూ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్లుగా వీళ్ళ దాంపత్య జీవితానికి కానివ్వండి, కుటుంబ జీవితానికి కానివ్వండి
చాలా చక్కని అభినందనీయమైన అనేక మెప్పులు కలుగుతూ వస్తాయి. అయితే ఈ కిరీటము, ఈ శిరస్సు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి అతుకుబడదో అప్పుడు అవమానము, అనాలోచన, అక్కడ అనేక విధములైన దుష్ట క్రియలు జరిగి వైవాహిక జీవితంలో ఎన్నో కలతలు చోటు చేసుకుంటాయి. వీళ్ళిద్దరికి షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ హదస్స జ్యోతిర్మయ అనే ఈ యవన బిడ్డ తన భర్త అయిన అనిల్కి కిరీటముగా పెట్టబడబోతుంది వివాహ దినమున. అదంతా చూచి మనం సంతోషించడానికి వచ్చాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఏమిటి యోగ్యతలు అని ఈ లేఖనంలో మనం కాస్త గమనించి చదవగలిగితే కొన్ని మాటలు నేను పరిశుద్ధ గ్రంథములో మీకు జ్ఞాపకం చేస్తాను. ముఖ్యంగా హదస్స ఆ వాక్యాన్ని చూసి చక్కగా చూడమ్మాయి. మేము చదువుతున్నప్పుడు నువ్వు కూడా ఆ వాక్యాన్ని చదువుతూ ఉండు, నీ మనసులో చదువుకుంటూ ఉండు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఒక 3 యోగ్యతలు యవన బిడ్డకు నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26, 27 వచ్చిన భాగాలు చదువుతారు. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు వినాలి. ముగించేద్దాం, ఐటమే లేట్ అయింది. మన పెళ్ళిళ్ళకి ఇదే కొద్దిగా మైనస్ పాయింట్. ఒక 10 నిమిషాలు ఓపిక పడతారులే వాళ్ళు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా భోజనము చేయదు. జాగ్రత్తగా ఈ మాటలు వింటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని చెప్పబడింది. కాబట్టి ఈ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటముగా ఉండి తన పెనిమిటికి ఘనత, మెప్పు, ఖ్యాతి తీసుకురావాలంటే ఈ యోగ్యురాలైన ఈ హదస్స జ్యోతిర్మయనే ఈ యవన బిడ్డకు ఉండాల్సిన మొదటి యోగ్యత ఏంటంటే, జ్ఞానము కలిగి తన అత్తింటి వారి యొద్ద నోరు తెరవాలి. తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టి జ్ఞానముగా తన భర్తతో కలిసి తన వైవాహిక జీవితాన్ని కొనసాగించాలి. ప్రియులారా, చాలా కుటుంబాలలో అత్త కోడళ్ళ మధ్య, అత్త లేకపోతే వారి ఈయపింటి వారి మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికుల మధ్య బోలెడన్ని విభేదాలు మనం చూస్తుంటాం. పెళ్ళైన 6 నెలలకే, పెళ్ళైన 3 నెలలకే ఇట్లా వారు వేరొక కుంపటి పెట్టుకున్నారు బాబు అని 22 సంవత్సరాల ఈ సేవా జీవితంలో వందలాది మంది తల్లిదండ్రులు నా దగ్గర వాపోయిన విషయాలు నేను ఎన్నో మీకు సాక్ష్యాల రూపంగా చెప్తాను. కానీ ఇక్కడ వాక్యం యొక్క వినికిడిని మనం కాస్త గమనిస్తే, ఈ యోగ్యురాలైన యవన బిడ్డ అత్తింటి వారి సమక్షంలో అడుగు పెడుతున్నప్పుడు దైవ కృప పొందుకొని కృపగల ఉపదేశముతో జ్ఞానంగా నోరు తెరవాలి. ఇది నవనాగరికత పెరిగిన కాలం కదా, కంప్యూటర్ యుగం. మన గవర్నమెంట్ కూడా స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని చెప్తున్న ఒక అద్భుతమైన ఘట్టం కలిగిన సమయం ఇది. అయితే ఎంత స్త్రీ పురుషులు సామాజికంగా ఒకటైనా లేఖనం ఏం చెప్తుందంటే, వైవాహిక జీవిత బంధం పటిష్టంగా దైవాశీర్వాదముతో కృపగలిగినదై ఆశీర్వదింపబడి ఆత్మ ఫలములతో పాటు కుటుంబ భౌతిక గర్భ ఫలములు కూడా కలగాలి అనంటే, ఈ యవన బిడ్డ యోగ్యురాలుగా మార్చబడాలంటే మొదట ఈమె కృపగల ఉపదేశము తన నోట ఆ ఇంట బోధించాలి. ఆ ఇంటి వారి నడతలన్నీ చాలా జాగ్రత్తగా కనిపెడుతూ జ్ఞానయుక్తంగా వైవాహిక జీవితంలో ముందుకు సాగాలి యవన బిడ్డ. అత్తదొక ఆలోచన ఉండొచ్చు, మామదొక ఆలోచన ఉండొచ్చు, ఆడబిడ్డది ఇంకొక ఆలోచన ఉండొచ్చు, వారి ఇంటికి వచ్చిన చుట్టాలది ఇంకొక ఆలోచన ఉండొచ్చు. అయితే ఈ యవన బిడ్డ దైవ కృప చేత నింపబడి దేవుని సన్నిధిలో నిత్యము దైవాలోచన చేత ఉంటూ అందరినీ సంతోష పెట్టగలిగిన ఆ కృపగల ఉపదేశము వాక్యము ద్వారా నేర్చుకొని
తాను నడిపించబడుతూ ఉంటే ఈరోజు ఒక సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తాను, ఖచ్చితంగా ఆ ఇంట కూడా ఈ కుమార్తె యోగ్యురాలుగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున ఆడబిడ్డలకు పుస్తకాల జ్ఞానం ఉంది కానీ దైవ జ్ఞానము లేదు. అందుకే కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న అసమాధానపు ప్రక్రియలు ఇవి జరుగుట వలన ఐక్యంగా ఉండి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతతో సాగిపోవాల్సిన కుటుంబాలు ఈ రోజున విచ్ఛిన్నమైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సమాధానం, ఐక్యమత్యం, సంతోషం కరువైపోయింది కుటుంబాలలో. ఎప్పుడు చూడు కుటుంబాల్లో సమస్యలు. అందుకే నేను అంటాను, ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి ఇల్లాలుగా ఆ ఇంట అడుగు పెడుతున్న ఈ యవన బిడ్డైన యోగ్యురాలు మొదటిగా దైవ జ్ఞానముతో నింపబడాలి. ఆ మీదట ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టి చక్కగా వారికి అనుగుణంగా వారిని మెప్పించే విధంగా దేవుడు తన పక్షము నుండి తనను నడిపించాలని ఒక దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. అమ్మాయి జ్యోతిర్మయ్, నీ అత్తవారి ఇంటి వారి నడతలు చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ప్రార్థనాపూర్వకంగా నువ్వు నోరు తెరిస్తే వాక్యము ద్వారానే నోరు తెరిచి వారితో మాట్లాడు. దేవుడు నిన్న ఇంత ఆశీర్వదించునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా 12వ వాక్యాన్ని చదువుదాం. 11, 12 లేదా 12 చదవండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమియో చేయదు. రెండవ యోగ్యత ఏమిటంటే తాను బ్రతుకు దినములన్నిట ప్రతి నిమిషం తనకు శిరస్సయ్యున్న భర్త యొక్క మేలును కోరాలి. ఇది రెండవ యోగ్యత. మొదట అత్తింటి వారు అనేకులు ఉండొచ్చు, వాళ్ళ నడతలు కనిపెట్టి జ్ఞానంగా కాపురం చేయాలి. రెండవ యోగ్యత ఏమిటంటే భర్తకు మేలు చేయటం. ఏమిటి ఆమె చేసే మేలు? ఆమె వల్ల ఏం మెరుగుతుంది? చాలామంది భర్తలు ఇట్లా అంటారు, మేము శిరస్సు కదని, నీ వల్ల ఒరిగేది ఏంటి మాకు అంటుంటారు. పొరపాటు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే వీధిలో మనం ఒక్క అనా పైసా కూడా చెల్లం కదండి. కాబట్టి ఈమె తన భర్తకు మేలు చేయాలి, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగనివ్వకుండా ఉన్నతమైన ప్రార్థనా పరురాలుగా ఈమె మారాలి. ఈమె మేలు ఈమె ద్వారా కాదు కానీ తన భర్త యొక్క ఉద్యోగంలో, లేకపోతే వ్యాపారంలో, లేకపోతే ప్రయాణములో, అతడు పడుతున్న జీవన సంబంధమైన పోరాటములలో అతనికి లాభం చేకూర్చాలంటే ఇంటికి దీపం అయిన ఇల్లాలైన ఈమె చక్కగా మోకాళ్ళుని దేవుని సన్నిధిలో చేతులెత్తిన భర్తకు కృప దయచే ప్రభువాన్ని ప్రార్థన చేసే ప్రార్థనా పరురాలుగా ఈమె ఉండాలి. అట్టి కృప దేవుడు ఈమెకివ్వాలి. ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ వాక్యం 17వ వాక్యం చదువుదాం. ఆమె పొలము చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. పెళ్లి దినాన పెట్టి ఈ కిరీటానికి 3 యోగ్యతలు. ఆఖరిది ఏంటంటే ద్రవ్యముతో ఒక పొలము కొంటదట ఆమె. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఈ మాట వింటే, స్త్రీ పొదుపు కలిగిన స్త్రీగా యోగ్యురాలుగా ఉండాలి ఆమె. చాలామంది, మా పాస్టర్ గారిని ఒకసారి నేను అడిగాను, నాకు తెలియని దినాల్లో, బైబిల్లో ఆశా నిగ్రహం అంటే ఏంటయ్య గారు అని అన్నాను. అప్పట్లో చందన బ్రదర్స్ చాలా ఫేమస్. అప్పట్లో ఇది 15 సంవత్సరాల క్రితం చందన బ్రదర్స్. ఇప్పుడంటే బోల్డ్ అండ్ షాపులు వచ్చినాయి. ఆశ నిగ్రహం అంటే ఏంటయ్య గారు? బైబిల్లో రాయబడి ఉంది కదా, ఆత్మఫలములు అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏమి లేదు, భర్త బండి మీద భార్యను ఎక్కించుకొని పోతా ఉంటాడు, పోతున్నప్పుడు చందన బ్రదర్స్ బోర్డు కనపడితే ఇక్కడ లేదు అనుకోవటం ఆశా నిగ్రహం అన్నాడు మా పాస్టర్ గారు. అంటే నీ కనులకు ఏదైనా కనపడవచ్చు, భర్త యొక్క లేకపోతే కుటుంబ యొక్క పోషణ రాబడి ఎంతో ఆ ద్రవ్యాన్ని జ్ఞానముతో కూడబెట్టుకొని కుటుంబములో ఎక్కడ కొదువ కొరత అనేది లేకుండా
దైవ సన్నిధిలో ఒక పొలం కొని, ద్రాక్ష తోట కొని, ఆ ద్రాక్ష తోటను సాగు చేస్తూ తన నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయటం ఈమె 3వ యోగ్యతగా నేను వాక్యానుసారంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, మనకెన్నో ఆశలు ఉంటాయి, ఆడంబరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం నీ ఇంటి రాబడి, మీరిద్దరూ ఏక శరీరం అవుతారు. ఇక మీరిద్దరూ ఒకే కుటుంబంలో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి నీ యజమాని యొక్క రాబడ, ఆ ద్రవ్యం నీవు జ్ఞానంగా ఖర్చు పెడుతూ, జ్ఞానంగా నీవు దాన్ని కొంత మిగులుస్తూ, భవిష్యత్ కాలానికి కొంత దానిని కూడబెట్టి నీ నడుమును బలపరుచుకోవాలి. ఇక్కడ నడుము అంటే మనకు దేవుడిచ్చిన శరీరములు ఈ నడుము కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మీరు మనస్సనే నడుమును కట్టండి. ఎప్పుడైతే మనస్సును మన కంట్రోల్లో ఉంచుకుంటామో అన్ని విషయాల్లో మనం కంట్రోల్గానే ఉంటాం. మనసుకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈ రోజున భర్త రాబడి ఎంతో తెలియకుండానే ఖర్చు పెట్టే కుటుంబంలో ఉన్న స్త్రీల యొక్క అనేక విషయాలు మనం బయట సామాజికంగా చూస్తుంటే ఎన్నో సమస్యలు. ఓసారి ఓ యజమానురాలు నా దగ్గరకు వచ్చి తన భర్త మీద కంప్లైంట్ చేస్తూ ఒక్క మాట అంది, అన్నా నేను కట్టుకున్న ఇతడు చేతగాని వాడు అని ఒక మాట అనేసింది. ఎందుకంటే ఆమె అడిగింది, ఆమె ఆశించిందంతా తీసుకురాలేని అసమర్థుడిగా చిత్రీకరించింది. అయితే ఈ పగటి వేళ మధ్యాహ్న కాలమందు జ్యోతిర్మయికి నేను చెప్తున్నాను, నువ్వు చక్కగా జ్ఞానము కలిగి కృపగల ఉపదేశం బోధించి ఇంట్లో వారి నడతలు కనిపెట్టు. ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఆ అభిరుచిని బట్టి నీవు వాళ్ళకు అనుగుణంగా కాస్త నడుచుకుంటూ, రెండవదిగా నీ భర్తకు నువ్వు మేలు చేసే ప్రార్థనా పరురాలుగా, దేవుడు మేలు చేస్తాడు, నీ భర్త వెనక నీవు చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆఖరిగా మనస్సు అనే నడుమును కట్టు, చక్కగా ద్రవ్యాన్ని కూడబెట్టు, జ్ఞానంగా కుటుంబాన్ని నడిపించు. నా దేవుని కృప నీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించునుగాక. అనిల్కి ఒక్క మాట జ్ఞాపకం చేస్తా, అనిల్కి కూడా ఒక్క మాట. ఎందుకంటే కుటుంబం అనేది ఒక్కరితో కాదు కదండి, ఇద్దరితో కలిసి సాగిపోయేది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించండి. అటువలే పురుషులారా అనే పదం దగ్గర నేను ఇలా చదువుతాను. అటువలే అనిల్, జీవమును కృపావరములో మీ భార్య మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున నీ భార్యతో నీవు కాపురము చేయుము. చాలా జాగ్రత్తగా ఈ మాట అనిల్ వినాలి. ఏంటంటే, జీవమును కృపావరములో నీ భార్య నీతో పాలి భాగస్తురాలు. ఇదొక్కటి. నీవు ఆమెను ప్రేమిస్తూ ప్రతి విషయములో నాకు సగభాగం నీవని, ప్రతి విషయం, ప్రయాణమైనా, సంపదైనా, కొనే వస్తువులైనా, ఏదైనా నీ భార్యను పాలి భాగస్తురాలుగా చేసుకొని ఆమె బలహీన ఘటము అని బైబిలే చెప్తుంది. కాబట్టి ప్రతిదినం ఆమెను నువ్వు సన్మానించు. కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైనా సూపర్ ఉందని చెప్పి చాలు, వాళ్ళు ఆకాశానికి ఎక్కుతారు. అంతే. కొంచెం కారం ఎక్కువైనా రోజుటి కన్నా టేస్ట్ అధికంగా ఉందని చెప్పి, ఎందుకంటే బైబిలే చెప్తుంది వాళ్ళ బలహీనమైన ఘట్టాలని. ఇక మనం ఏం చేసేది ఏమీ లేదు. కాబట్టి సన్మానించు ప్రతిదానికి. శభాష్, నువ్వు మంచిదానివి, నీవు నాకు యోగ్యురాలివి, నువ్వు తగిన దానివి, దేవుడు నాకు ఇచ్చాడని జ్ఞానముతో బైబిల్ కాపురము చేయమని చెప్తుంది. కాబట్టి అట్టి కృప నువ్వు కూడా పొందుకొని మీ వైవాహిక జీవితాన్ని ముందుకు సాగించండి. దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి మిమ్మలను ఫలభరితులుగా చేసి భూఫలము, పంటలలో ఫలము, గర్భఫలము, సస్యము, పిండి పిసుకు తొట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రులుగా చేయనుగాక. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి నేను స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభువా
ఈ నూతన వధువులుగా సిద్ధపడినటువంటి అన్నింటినీ మరి హదస్స జ్యోతిర్మయిని ప్రేమించి ప్రభువ వారి కుటుంబాన్ని మా మరి అనిల్ కుటుంబాన్ని ఇరువురి కుటుంబాలను ఐక్యపరచాలని మీ అనాది సంకల్పంలో మీరు ఉద్దేశించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. అయా కూలి వచ్చిన ప్రతి ఒక్క బంధుమిత్రాదులు ప్రభువ సంతోషకరముగా ఆనందకరముగా సమకూర్చబడి వారి ఇరువురిని ఐక్యపరచాలని సిద్ధపడి ఉండగా ప్రభువ మా అందరికీ మీ వాక్కులతో మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిమిత్తమై మీకు స్తోత్రాలు. కుటుంబం కనబడాలంటే ఒక యోగ్యమైనటువంటి స్త్రీ వలె మనము మన జీవితాన్ని గడపాలని, స్త్రీలారా మీకు పురుషులకు లోపడాలని మీ చక్కని వాక్య సందేశాలను మీరు మాకు తెలియచేశారు. అలాగే అటువంటి పురుషులారా మీరు కూడా మీ స్త్రీలను ప్రేమించుడి అని మీ వాక్కులతో మీరు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఇరువురము ఐక్యమత్య సమాధానముతో ప్రేమతో మా జీవితాలను ముందుకు కొనసాగించుకునే కృపను మీరు మాకు దయచేయండి. వాక్యము విత్తిన దైవ సేవకులను మీరు బలపరచండి. వివాహ కార్యక్రమం ముందుకు కొనసాగుతూ ఉండగా ఆ ఇరువురిని మీరు ఆశీర్వదించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని యేసు నామములు అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.